హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన రాజ్యాంగబద్ధ మరియు రాజ్యాంగేతర సంస్థల సంక్లిష్ట సమాచారం అయితే తెలుసుకుందాం. రాజ్యాంగబద్ధ సంస్థలు వచ్చేసి 13 ఉండగా రాజ్యాంగేతర సంస్థలు 15 అయితే ఉన్నాయి. మొదటగా రాజ్యాంగబద్ధ సంస్థలు: మొదటి అటార్నీ జనరల్, 2 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 3 ఎలక్షన్ కమిషన్, 4 ఆర్థిక సంఘం, 5 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, 6 కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్, 7 అడ్వకేట్ జనరల్, 8 రాష్ట్ర ఎన్నికల సంఘం, 9 అంతరాష్ట్ర మండలి, 10 నేషనల్ ఎల్సీ కమిషనర్, 11 నేషనల్ ఎస్టీ కమిషన్, 12 నేషనల్ బీసీ కమిషన్, 13 భాషాపర అల్పసంఖ్యక వర్గాల వారి ప్రత్యేక అధికారి. ఇప్పుడు రాజ్యాంగేతర సంస్థలు చూస్తే: 1 నీతి ఆయోగ్, 2 జాతీయ అభివృద్ధి మండలి, 3 జాతీయ మానవ హక్కుల సంఘం, 4 రాష్ట్ర మానవ హక్కుల సంఘం, 5 కేంద్ర సమాచార కమిషన్, 6 రాష్ట్ర సమాచార కమిషన్, 7 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, 8 సిబిఐ, 9 లోక్పాల్ మరియు లోకాయుక్త, 10 జాతీయ మైనార్టీ కమిషన్, 11 రాష్ట్ర మైనార్టీ కమిషన్, 12 జాతీయ మహిళల హక్కుల కమిషన్, 13 రాష్ట్ర మహిళల హక్కుల కమిషన్, 14 జాతీయ బాలల హక్కుల కమిషన్, 15 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. చూశారు కదా ఈ వీడియోలో పూర్తిగా ఈ యొక్క రాజ్యాంగబద్ధ మరియు రాజ్యాంగేతర సంస్థలు అయినటువంటి ముఖ్యమైన సమాచారం. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.